వారం రోజులు గడిచాక రెండోసారి షుగర్ ఎంతుందో పరిశీలించి పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. పూర్తిగా కాకపోయినా అన్నం బాగా తగ్గించండి. ప్రతిరోజు 30 నిమిషాలకు బదులు 40 నిమిషాలు వ్యాయామం చేయండి. మధ్యాహ్నం భోంచేశాక నిద్రపోకండి. మీరు వాడుతున్న మాత్రలు వాడుతూనే ఉండండి. ఇలా చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది. ఏమంటారత్తయ్య? అంది ఉషశ్రీ. తలాడించింది వైదేహి. చక్కెర లేకుండా కాఫీతో మొదలవుతుంది ఉదయం. తర్వాత మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో 2 చెంచాల అన్నం తింటుంటే షుగర్ మాట దేవుడెరుగు. నీరసంతో హరి అంటానేమో అనిపించింది వైదేహికి. వైదేహి కళ్ళు చెంపలు లోపలికి పోవడం చూసి, చాలా చిక్కిపోయావు వైదేహి అన్నాడు రామారావు బాధగా. వైదేహి బోరుమంది. మనం ఇండియా వెళ్ళిపోతే అంది తేరుకొని. అక్కడ నీకీ జాగ్రత్తలు అవసరమే. అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా? పనండి, పని. కూరగాయలు, బియ్యం కడిగిన నీళ్లు బయటికి తీసుకెళ్లి పెరట్లో ఉన్న మొక్కలకు పొయ్యాలి. వాటిలో ఖనిజాలుంటాయట. ఫిల్టర్లో మిగిలిపోయిన కాఫీ పొడిని తీసుకెళ్లి గులాబీ మొక్కలకు వేస్తే తళతళలాడుతున్న పూలు పూస్తాయట. కూరగాయల తొక్కలని అబ్బో, ఆ కలకత్తా అంత దూరం వెళ్లి అక్కడున్న డబ్బాలో వెయ్యాలట. ప్రతిరోజు ఉష ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తు గింజలు తింటుంది. ఉడకబెట్టి గింజలు తీయాలి. పాపం అనంత, వాడికి బంగాళదుంపలంటే తెగ పిచ్చి. ఉష దానికి ఒప్పుకోదు. ఎవరికీ కనబడకుండా నూనె తక్కువ వాడి వేపుడు చెయ్యాలి. ఒక పని దొంగతనంగా చేయాలంటే ఎక్కువ కష్టపడాలి. నిలబడి చపాతీలొత్తేసరికి తాతలు దిగొస్తున్నారు. ఇండియా వెళితే ఇంత శ్రమ ఉండదు అంది వైదేహి. బలంగా ఊపిరొదిలాడు రామారావు. పరమేశ్వరరావు గారు కొడుకు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి 30 మైళ్ళ దూరంలో ఉన్నాడు. నీకు మందులు మనకి $1500 తీసుకురమ్మన్నాను. ఈ రోజుల్లో బ్యాంకులు ఉదారంగా వ్యాహ్యాళికి డాలర్లు ఇస్తున్నారు. ఆ వచ్చాక నీకు ప్రతిరోజు బొప్పాయి పండు, దానిమ్మ పండు తెస్తాను. అవి తినడం ఆరంభించాక నీకు బలం వస్తుంది అన్నాడు రామారావు. భర్తని బలిలా అంటుకుని మరోసారి బోరుమంది వైదేహి. పరమేశ్వరరావు గారొచ్చాక పరిస్థితులు మెరుగవుతాయని, బొప్పాయి పండు, దానిమ్మ పండు తెస్తానని వైదేహిని అనునయించాను. కాని అది వీలవుతుందా అనుకుంటూ నడకకొచ్చిన రామారావు సఫ్వే దుకాణం కనిపించగానే దానిలోకి ప్రవేశించాడు. రకరకాల యాపిల్స్, పియర్స్, పైనాపిల్, ద్రాక్ష విస్తారంగా ఉన్నాయి. ఒక మూలగా తట్టలతో ఉన్న బొప్పాయి, దానిమ్మలను పరిశీలించాడు రామారావు. గొట్టికాయలా ఉన్న బొప్పాయి పండు ఖరీదు సుమారు $4. ఒక్కో దానిమ్మ పండు 80 సెంట్లు అని రాసుంది. అంటే ఒక బొప్పాయి, ఒక దానిమ్మ పట్టుకెళ్లాలంటే రోజుకి తను దాదాపు $6 వెచ్చించాలి. దీనికి తోడు జెలోసిన్ మందు, కాఫీ ఖర్చు లెక్క వేస్తే పరమేశ్వరరావు గారు తేబోయే $1500 6-7 నెలల కంటే ఎక్కువ రావు. ఆ తర్వాత ఏమవుతుందో ఇప్పుడే తను ఏం ఊహించగలడు? వినోద్, ఉష తన ఆర్థిక పరిస్థితి గురించి, తన అవసరాల గురించి ఆలోచించినట్లు కనిపించలేదు. వాళ్ళకెందుకు ఆ ఆలోచనలు రాలేదు? తండ్రి ఇండియా నుంచి వచ్చేటప్పుడు $1000 తెచ్చాడనుకుంటున్నాడా? ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఖర్చులేముంటాయి అనిపిస్తోందా? ఎక్కడ నా ఆలోచనలో లోపం అని గింజుకుంటూ నిద్రలోకి జారాడు రామారావు. వినోద్తో త్వరలో అన్ని విషయాలు చర్చిస్తే బాగుణ్ణు అన్న ఆఖరి ఆలోచన రామారావు నిద్రలో కరిగిపోయింది. ఇండియా. ఉదయం నడకకి వెళ్లే అలవాటున్న కృష్ణారావుకి నడకకి వెళ్లాలనిపించక పొరుపు మీద దొర్లుతున్నాడు. ముందర రోజు ప్రజల్ని తన వేడి తీక్షణతో బాధించేనంటూ పశ్చాత్తాపం వ్యక్తపరిచినట్లు బాలబానుడు తన నులివెచ్చని కిరణాల్ని వదులుతున్నాడు. తూర్పు వైపునున్న కిటికీ పరదాలోంచి కిరణాలు లోపలికి వడకట్టబడుస్తుంటే కాఫీ కోసం పొరుపు మీద నుంచి లేవబోయాడు కృష్ణారావు. ముణుకుల దగ్గర ఒక్కసారిగా కలుక్కుమన్న నొప్పిని అణిచిపెట్టి కాఫీ కలుపుకుని పడమటి వైపు ఉన్న జాగాలో కూర్చున్నాడు. నీడలో కూర్చున్న 1 గంట గడిచేసరికి సూర్యకిరణాల్ని అరిగించుకున్న గాలి చెంపల్ని తాకి ఇబ్బంది పెడుతుంటే లేచి లోపలికి కదలబోయాడు. గంట క్రితం ముణుకుల దగ్గర మొదలైన నొప్పి తాను ఎక్కడికి వెళ్లలేదు అన్నట్టుగా మరోసారి కలుక్కుమనేసరికి ఎందుకొస్తోందో గత 4-5 రోజులుగా అడపాదడపా వస్తోన్న ఈ నొప్పికి కారణం కనుక్కోవడానికి విశాఖపట్నం వెళ్ళాలి అనుకున్నాడు కృష్ణారావు. డాక్టర్ భావేరావు క్లినిక్ విజిటర్స్ గదిలో కూర్చున్న కృష్ణారావుకి లోపల గదిలో రోగికి డాక్టర్కి మధ్య నడుస్తోన్న సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది. అమ్మా, మీ కాళ్ళ సంగతి నాకు వదిలేయండి. నా మాట విని కీళ్ల మార్పిడి చేయించుకోండి. ఎన్నాళ్ళిలా బాధతో ఉస్సురంటూ కదులుతారు? 1 వారం రోజులు బెడ్ రెస్ట్ అంతే. మళ్ళీ మీరు జామ్ అని బెంగళూరులో ఉన్న మీ అబ్బాయి దగ్గరికి పరిగెత్తి వెళతారు. ఒకే కాలుకి చేయించుకుంటే అంటారా? చేయించుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ 6 లక్షలు.
బంగారు లాంటి మీ రాబోయే 10 ఏళ్ల కాలం ముందు అవెంత? ఆయనతోనే మాట్లాడతాను. తిరిగి డాక్టర్ రావు కొత్త రోగి మధ్య సంభాషణ మొదలైంది. ఒక షావుకారు ఏదో తప్పు చేస్తే, రాజుగారు ఒక సేరు కంపు నెయ్యి తాగుతావా, 20 కొరడా దెబ్బలు తింటావా, 100 నాణాలు జరిమానా కడతావా అంటూ శిక్ష విధించారు. సగం కంపు నెయ్యి తాగాక 10 కొరడా దెబ్బలు భరించలేక జరిమానా కట్టాడట ఆ షావుకారు. ఎందుకీ బాధతో జీవించడం? ఆర్మీలో కళ్ళంలా ఉన్నారు. గెట్ ఇట్ డన్. అది చేయించుకోండి, తెరిపిన పడతారు. ఊతకర్ర సహాయం 10 ఏళ్ల వరకు రాదు. మీకు షుగర్ లేదు కదూ, దట్ ఈజ్ గుడ్. మంచి రోజు చూసుకుని రండి. ఎంతసేపు? మహా అయితే 2 గంటల ఆపరేషన్. మీరొచ్చే ముందు నాకు ఒక ఫోన్ చేయండి. కృష్ణారావు తన వంతు రాగానే డాక్టర్ గదిలోకి ప్రవేశించాడు. కృష్ణారావు ముడుకుల దగ్గర మెల్లగా నొక్కి, గబుక్కున చెప్పకూడదు, ఒకసారి ఎక్స్రే తీస్తే సమస్య చొప్పున అర్థమవుతుంది. ఇక్కడికి 100 అడుగుల దూరంలో కేకేఆర్ ల్యాబ్ ఉంది. చీటీ రాసిస్తాను. వాళ్ళు మిమ్మల్ని విసిగించకుండా చొప్పున ఎక్స్రే తీసి రిపోర్ట్ రాసిస్తారు. ఎక్స్రే తీసుకొచ్చాక మీరు క్యూలో ఉండనవసరం లేదు అన్నాడు డాక్టర్ రావు. ఓ గంట తర్వాత కృష్ణారావు కాలికి తీసిన ఎక్స్రేలను చూస్తూ, ఆటల్లో పడి కానీ యాక్సిడెంట్లో కానీ కాలికి దెబ్బ తగిలిందా? కార్టిలేజ్ దెబ్బతింది. లెటర్జ్ సి ఏ ఏ ఆప్షన్స్ ఉన్నాయో. మీరు బాగా ప్రయాణాలు చేస్తానన్నారు కదూ. మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు బాగా ఇబ్బంది పెడుతోంది కదూ. శాశ్వత నివారణ పరిష్కారాల్లో నీ రిప్లేస్మెంట్ ఒకటి. ఏవేవో టాబ్లెట్లు పనిచేస్తున్నాయని ఊకదంపుడుగా అడ్వర్టైజ్మెంట్లు తప్ప వాటి ప్రభావం దాదాపు 0. మీరు తీరిగ్గా ఆలోచించుకోండి. నేను చెప్పిన దాని గురించి. ఉపశమనానికి మందులు రాస్తాను. యు ఆర్ రైట్. మీరు అనుమానించింది కరెక్టే. ఇది ఆర్థరైటిస్ మొదటి దశలా ఉంది. నా సలహా ఏంటంటే, ఒక కాలు జాయింట్ రీప్లేస్మెంట్, రెండో కాలు జాయింట్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నాడు డాక్టర్ రావు. 200 రూపాయల ఫీజిచ్చి కృష్ణారావు క్లినిక్లోంచి బయటపడ్డాడు. బయటున్న చల్లగాలి కృష్ణారావు మొహాన్ని తాకగానే సైంటిస్ట్ కృష్ణారావులో ఒక రకమైన ఉత్సాహం ఉబికింది. 2 అడుగులు వేసి డాక్టర్ పాపారావు ఆర్థోపిడిషియన్ అన్న బోర్డు చూసి లోపలికి నడిచాడు. హాలులో 4 పేషెంట్లు మాత్రం ఉన్నారు. సోఫాలో సర్దుకుని కూర్చున్న 4గురిలో ఒక పేషెంట్ లోపలికి వెళ్ళాడు. గది లోపల జరుగుతున్న సంభాషణ కృష్ణారావుకి వినిపించడం లేదు. ఎదురుగా ఉన్న పేపర్ అందుకుని దానిలో తల దూర్చాడు. చాలా హీనమైన ఇంగ్లీష్లో ఏమీ అవగాహన లేని వ్యక్తి రాసినట్లున్న వార్తల్ని చదవగానే కృష్ణారావుకి ఆశ్చర్యంతో పాటు వెగటు కలిగింది. పేపర్ నిండా చెత్త వార్తలు, ఆధారం లేని వ్యాఖ్యలు, పేజీలకి పేజీలు అడ్వర్టైజ్మెంట్లు. ప్రకటనల ద్వారా కావలసినంత ఆదాయం వస్తుంటే ఇహ ఇతర భాగాలకి విలువ ఏముంటుంది అనుకుంటుంటే మీరు లోపలికి వెళ్ళండి అన్నాడు నెంబర్ల వారీగా రోగుల్ని పంపించడానికి నియమించిన కుర్రాడు. వాట్ సీమ్స్ టు బి ది ప్రాబ్లం? ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది? గుడ్. ఎక్స్రేలు కూడా తీసుకొచ్చారే అంటూ వెనకాల వైటున్న అద్దం మీద ఎక్స్రేలను ఉంచుతూ 1 నిమిషం ఆలోచించి కృష్ణారావు వైపు తిరిగి, చెప్పండి అన్నాడు డాక్టర్ పాపారావు. కృష్ణారావు తనకున్న ఇబ్బంది గురించి వివరించాడు. నథింగ్ సీరియస్. భయపడవలసిన అవసరం లేదు. ముణుకుల దగ్గర ఉండవలసిన లూబ్రికేటింగ్ లిక్విడ్ తగ్గింది. అందుచేత ఎముకలు ర్యాపిడ్ ఎముకల మీద చిన్న పొళ్ళల్లా కనిపిస్తున్నాయి. నో ప్రాబ్లం. మందులు రాస్తాను. 2 వారాలు వాడండి. ఈ మందులు పక్కనే ఉన్న దుకాణంలో దొరుకుతాయి, కొనుక్కోండి. యూ విల్ బి ఆల్ రైట్. రిప్లేస్మెంట్ పదాన్ని వాడారే. ఆర్ యూ క్రేజీ? చిత్రంగా ఉందే మీ ఆలోచన. గోటితో పోయేదానికి గొడ్డలి కావాలి అన్నట్లుంది మీ ధోరణి. మై గాడ్ అంటూ 200 రూపాయలు పుచ్చుకుని నవ్వుతూ సాగనంపాడు డాక్టర్ పాపారావు. రోడ్డు మీదకొచ్చిన కృష్ణారావుకి నవ్వు ఆగడం లేదు. డాక్టర్ భావేరావుకి ఎక్స్రే ల్యాబ్కి మధ్యన లాలూచి లాంటిదే డాక్టర్ పాపారావుకి అతని హాస్పిటల్కి ఆనుకున్న మందుల దుకాణానికి ఉందని అనుకుంటూ ఎదురుగా రెస్టారెంట్ అన్న బోర్డు చూడగానే లోపలికి ప్రవేశించాడు. చుట్టూ ఉన్న జనాభాని చూస్తూ దగ్గరగా వచ్చిన సర్వర్తో 1 టీ అన్నాడు. సార్, టోకెన్ తీసుకోవాలి అన్నాడు సర్వర్. 5 నిమిషాల తర్వాత సర్వర్ తెచ్చిన టీ సగం తాగి బయటపడిన కృష్ణారావు 3 మిలియన్ల పైనే జనాభా ఉన్న విశాఖపట్నం దరిదాపుల్లో 30 ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీ, యూనివర్సిటీలే కాకుండా చాలా కాలేజీలు వగేరా ఉన్న శుభ్రత లేదు. ఇతరుల గురించి వ్యాకులపాటు లేదు. రోడ్డు మీద నడుస్తోన్న చదువుకున్న నాగరికుణ్ణాపి ఈ విషయం ప్రస్తావిస్తే జనాభా అండి జనాభా అంటాడు, అట్టే ఆలోచించకుండా. రోడ్డు మీద ఉమ్మి వేయడానికి, చెత్తని చెత్తబుట్లో వేయకుండా నిర్లక్ష్యంగా రోడ్డు మీద గిరాటేయడానికి జనాభా కారణమా? ఒక పక్క నడిచే రోడ్డు మీద ఎదురుగా రాకూడని దిశలో వాహనాలు రావడానికి జనాభా కారణమా?
కావాలంటే అన్నింటికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జనాభాయే కారణమని వాదించొచ్చు. బాగా చదువుకున్న వాళ్ళున్న విశాఖపట్నంలో ఇలా ప్రవర్తించడమేమిటి అనుకుంటూ కారు వైపు నడిచాడు కృష్ణారావు. అమెరికా నుంచి తెచ్చుకున్న ఆస్పిరిన్ మాత్రలు రోజుకు 2 చొప్పున 4 రోజులు వేసుకుని విశ్రాంతి తీసుకోగానే ముణుకుల దగ్గర నొప్పి కాస్త తగ్గింది. కాళ్ళ నొప్పికి కారణమేమిటి? దానికి పరిష్కారమేమిటి? కృష్ణారావుని ఈ సమస్య పీడిస్తుంటే ఏమైనా సలహా ఇస్తుందేమోనని వనజకి ఫోన్ చేశాడు. 5 సంవత్సరాల క్రితమే నాకు కీళ్ల నొప్పులొచ్చాయి. ఇది వంశ పారంపర్యం కావచ్చు అన్నారు. నేను నీలా అటు ఇటు తిరగలేను కాబట్టి ఏవేవో చిట్కాలు ఉపయోగించి నెట్టుకొస్తున్నాను. ఆయుర్వేదంలో దీనికి మందుందని, నొప్పి తగ్గిస్తుందని విన్నాను. నాకు కేరళ రాష్ట్రానికి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుంది. కానీ మీ బావగారిని వదిలి వెళ్ళలేను. ఆయనని నాతో తీసుకుపోనులేను అంది వనజ ఫోన్ పెట్టేస్తూ. కేరళలో చాలా ఆయుర్వేద ఆశ్రమాలున్నాయి. కొచ్చిన్ దరిదాపుల్లో మరీను. చికిత్సాలయం వెతుకునేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పింది వనజ హెచ్చరిస్తూ. ఇప్పుడేం చేయడం అనుకున్నాడు కృష్ణారావు. డాక్టర్ భావేరావు తన దగ్గరకొచ్చిన వాళ్ళందరికీ కీళ్ల మార్పిడి చేయించేసుకోండి, గుర్రం పిల్లలా పరిగెడతారు అన్న సలహా ఇస్తున్నాడు. డాక్టర్ పాపారావు వ్యాధి నిర్ధారణ చేసే శక్తి ఒక పక్కన పెడితే ఆయన రాసిన మందులు శరీరంలో ప్రవేశించాక రోగాన్ని తగ్గిస్తాయో లేదో కానీ ఇతర ఇబ్బందుల్ని సృష్టిస్తాయని ఇంటర్నెట్ ద్వారా తెలిసింది. ఇంటర్నెట్లో పొందుపరిచిన వార్తల్లో ఎంత నిజముంది అన్నది వివాదమే అయినా ప్రజలు వాటి ఆధారంగా డాక్టర్లను నిలదీస్తున్నారు. గతంలో కన్ను, ముక్కు, నాలుక చూసి కుశల ప్రశ్నలు వేసే డాక్టర్ని సంప్రదించొచ్చాక రోగులలో ధైర్యం జనించేది. ఇప్పుడు మనిషికి ప్రాముఖ్యం ఇవ్వకుండా మిషన్ల నుంచి వెలువడే కాగితాల్ని చూస్తే గాని రోగ నిర్ధారణకి నడుం కట్టని డాక్టర్ల దగ్గర నుంచి బయటకొచ్చాక ఎందుకైనా మంచిది ఇంకో డాక్టర్ని సంప్రదిస్తే అన్న ఆలోచన వస్తుంది రోగులకి. చీకట్లో బాణాలు ప్రయోగించే వ్యక్తిలా ఉంది డాక్టర్ పాపారావు వ్యవహారం. అందుచేత పాపారావు అవుట్. కీళ్ల మార్పిడి జరిగిన 3 లక్షల మందిని పునఃపరిశీలిస్తే వాళ్లలో 30% కీళ్ల మార్పిడి అవసరం లేదని అమెరికాలో ఒక రిపోర్టు వెలువడింది. ఇండియాలోనూ ఈ కీళ్ల మార్పిడి నినాదం ఊపందుకుంది. కీళ్ల మార్పిడి తనకి అనివార్యమైతే ఆ మార్పిడి తను అమెరికాలోనే చేయించుకుంటాడు. ఇన్సూరెన్సు శుభ్రత ఉన్న ఆ హాస్పిటల్ని వదిలి ఇక్కడ ఎందుకు చేయించుకుంటాడు? అంటే బాలేరావు అవుట్. సమస్యని కాలానికి వదిలేయడమా లేక ఏమైనా చేయడమా? అప్పుడప్పుడు ఇబ్బందున్నా తను నడవగలుగుతున్నాడు. ఈ పరిస్థితి ఇంకా దిగజారకుండా తనేమైనా చేయగలడా? వనజ ఆయుర్వేదంలో చికిత్సుంది అంది. అది ప్రయత్నిస్తే? కంప్యూటర్ తెరిచి ఆయుర్వేద చికిత్సాలయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు కృష్ణారావు. పాత రోగులు వ్యక్తపరిచిన ఉద్దేశాలు, అనుభవాలు, చికిత్సాలయాల స్థితిగతుల గురించి తెలుసుకున్నాక కొచ్చిన్కి దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమాన్ని ఎంపిక చేసుకున్నాడు కృష్ణారావు. తన కాళ్లకున్న సమస్య గురించి వివరించి, మీ ఆయుర్వేద చికిత్సాలయంలో నేను చికిత్సకి రావచ్చా? మీ ఆశ్రమానికి ఎలా రావాలి అని అడిగాడు కృష్ణారావు టెలిఫోన్లో. మీరు విమానాశ్రయం నుంచి బయటికి రాగానే మీకోసం టాక్సీ సిద్ధంగా ఉంటుంది అన్నాడు చికిత్సాలయం మేనేజర్. పాత కొత్తల మేళవింపుతో అలంకరించుకున్న మధ్య వయసు స్త్రీల ఆర్భాటం లేకుండా ఉంది కొచ్చిన్ విమానాశ్రయం అనుకున్నాడు కృష్ణారావు. కన్వేయర్ బెల్ట్ మీద సూట్ కేసు లాక్కుంటూ. లాని సమృద్ధిగా వాడుతూ ఒకటో అరో ఇంగ్లీషు పదాల్ని జొప్పిస్తూ మలయాళ ఇంగ్లీషు అర్థమవక బయటికి చూశాడు కృష్ణారావు. అతుకునున్న ఊర్లని, సమృద్ధిగా ఉన్న టీ, బేకరీ దుకాణాల్ని దాటుకుంటూ 25 నిమిషాలు హైవే మీద ప్రయాణం చేశాక ఆలువా నగరం దాటుతుంటే చిన్న రోడ్డుకి ఇరువైపులా ఉన్న పెద్ద ఇళ్లని ఆసక్తిగా చూశాడు కృష్ణారావు. దాదాపు అన్ని ఇళ్ల మీద కృత్రిమంగా తయారు చేసిన మంగుళూరు పెంకులు పాతకాలపు ఛాయల్ని ప్రదర్శిస్తున్నాయి. ఇళ్ల ప్రాంగణంలో విరగపూసిన పూల మొక్కలు, కొన్ని చెట్లని కరిచిపెట్టుకుని మీదకు పాకిన మిరియపు తీగలు, మసీదు, చర్చిలు పక్కపక్కనే ఉండడం గమనించాడు. ఆశ్రమంలో తనకి కేటాయించిన గదిలో సామానుంచుతూ క్యారియర్లో ఉన్న లంచ్ తినండి, 1 గంట గడిచాక డాక్టర్లని కలవచ్చు అన్నాడు చికిత్సాలయంలో పనిచేసే మనిషి. ఇలాంటి కేసులు చాలా చూసాం. పూర్తి నివారణ సాధ్యం కాకపోయినా ఇంకా పాడవకుండా ప్రయత్నిస్తాం. మీ నొప్పికి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం ఒక కారణం. మీరు ఇక్కడ ఎన్నాళ్ళు చికిత్స పొందదలుచుకున్నారో దాన్ని బట్టి మా చికిత్స మారుతుంది. గ్యారెంటీ అంటూ ఏమీ లేదు, కానీ కొంత ఉపశమనం లభిస్తుంది అన్నారు డాక్టర్లు. ఉదయం 1 గంట సేపు ఆయుర్వేదం మందులు కలిపిన 3 లీటర్ల వేడి తైలం పోసి శరీరమంతా గుర్రాలకి మాలిష్ చేసినట్లు చేస్తున్న మర్దన వింతగా ఉంది కృష్ణారావుకి. అలాంటిదే మధ్యాహ్నం గంటసేపు మరో రకమైన చికిత్సతో నొప్పి తగ్గిందా అనిపించసాగింది.
కేరళలో ఈ కాలంలో బాగా వానలు కురవాలే అని కృష్ణారావు అంటే, ఈ సంవత్సరం తక్కువే అన్నారు డాక్టర్లు. నేను ఆశ్రమం వదిలేయగానే వానలు కురిస్తే బాగుండును అన్నాడు కృష్ణారావు. కృష్ణారావు చికిత్స పూర్తవడానికి ఇంకా 2 రోజులుంది. కంటిలో నలుసు పడగా కళ్ళు నులుముకుంటుంటే జనించిన చెమలా మొదలైంది వాన. ముకుమల్ తివాచీ మీద నడుస్తుంటే జనించిన మందమైన శబ్దంతో వాన తుంపరులు చెట్ల ఆకుల మీద పడుతూ ఆరంభమైంది వాన. వాన పడబోతుందని సంకేతమిచ్చే మట్టి వాసనని ఆగ్రాణించి చినుకుల్ని పెంచింది వాన. ఆకుల మీద పడి వాన చినుకులు చేస్తోన్న శబ్దం విని తలుపు తెరిచి బయటకొచ్చాడు కృష్ణారావు. గదిలోంచి 0 వాట్ బొలిపిస్తున్న కాంతిలో వంగిన ఆకుల్ని తమ పాత స్థానానికి రానివ్వకుండా చినుకులతో బాధేస్తోంది వాన. చూరు నుంచి కారుతున్న నీళ్లధార శబ్దం ఎక్కువైంది. మెరుపొకటి కత్తితో చీకటిని నరికి అదృశ్యమైంది. ఆ మెరుపులో చెట్లు తమ సర్వస్వాన్ని ప్రదర్శించి ఆహ్వానిస్తుంటే ఉత్సాహంగా వాన నీరు చెట్టు బోదె మీద నుంచి జారి కింద పారుతున్న ప్రవాహంలో కలిసిపోతోంది. మరోసారి మెరుపు మెరవగా కృష్ణారావు ఆకాశం మీదకు చూశాడు. తెగిన తెల్లని ముత్యాల దండల్లోంచి జారుతున్న ముత్యాలలా బలమైన వాన చినుకులు భూమి మీద వాలి ముక్కలవుతున్నాయి. వానని కళ్ళప్పగించి చూస్తున్న కృష్ణారావు ఆకాశంలో వచ్చిన వెలుతురును ప్రత్యేకంగా గమనించలేదు. ఉంచిన చెంబులోంచి జారుతున్న ధారలా చురు నుంచి పెద్ద ధార కారుతుంటే కుర్చీ తెచ్చుకుని కూర్చుని వానని గమనించసాగాడు కృష్ణారావు. చెట్ల మీద నుంచి కారుతున్న వాన నీరు తారు రోడ్డు మీదకి ప్రవహిస్తుంటే రోడ్డు పక్కనున్న చెట్ల మొదట్లో పేరుకుపోయిన ఇసుక జడత్వాన్ని వదిలించుకుని బయటకొచ్చి ప్రవహిస్తోన్న వాన నీటితో చేతులు కలిపింది. కొత్తగా కలిసిన స్నేహంతో కులుకుతూ కొత్త రంగుల్ని సంతరించుకుని వయ్యారాలు ఒలకపోస్తూ వాననీరు గలగలా శబ్దం చేసుకుంటూ పల్లపు ప్రాంతానికి దౌడు తీస్తోంది. ఒక్కసారిగా వానాగి బలంగా గాలి వీచడం మొదలైంది. వర్షంలో ఆశాంతం తడిసిన చెట్లు కప్పుకోవడానికి ఏమీ లేక ఉరుసుకొస్తోన్న గాలి స్పర్శకి సిగ్గుతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. వానగాలి క్రమేణా నిలిచిపోయినా ఆకాశం మేఘావృతమయ్యే ఉంది. ఆశ్రమానికి దగ్గరగా ఉన్న చిన్న ఇళ్ల మీద చెమ్మ కూర్చునుంది. పెద్దవానంటే శారదకి ఎంత ఇష్టమో. చురు నుంచి కారే నీటి ధారలో చేతిని ఎగరేస్తూ చిన్నాభిన్నమైన తుంపరలు మొహం మీద పడి కళ్ల మీదకి జారకుండా కళ్ళని సగం మూసుకునే శారద భంగిమ ఎంత బాగుండేదో. ఆమెకు సంబంధించిన ఆలోచనలు ఉగాది పచ్చడి రుచిలా ఆనంద విషాదాల మిశ్రమం అనుకున్నాడు కృష్ణారావు. ఇక్కడ చికిత్స వల్ల మీకేమైనా ఉపశమనం లభిస్తే మాకు చాలా సంతోషం. మీరు కోరుకున్నట్టే 2 రోజుల క్రితం మంచి వాన కురిసింది కదూ. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఉత్సాహంగా డాక్టర్ కరచాలనం చేశాడు కృష్ణారావుని సాగనంపుతూ. వచ్చిన విమానాశ్రయం నుంచి మీదకు లేస్తున్న విమానంలోంచి బయటకు చూశాడు కృష్ణారావు. పచ్చని చెట్లు ముసిగేసి భూమిని కట్టినట్లుంది. సముద్ర తీరానికి దగ్గరగా ఉండడం వలన పుష్కలంగా కురిసిన వాన కేరళ రాష్ట్ర హరితవర్ణానికి ముఖ్య కారణం. వేషభాషల మాట ఎలా ఉన్నా దైనందిక జీవితంలో కేరళ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్నారా అనిపించింది తనకి. దుకాణాల్లో బేరం లేదు, ఒకే ధర లాంటి బోర్డులు పెట్టున్నాయి. కోడళ్లలో ఆటో రిక్షాలు వరుసగా నిల్చునుంటాయి. ఆటో రిక్షాలు ఎక్కి కూర్చుని ఫలానా చోటికి వెళ్లాలంటే గమ్యస్థానం చేర్చాక ఎంత కిరాయో చెబుతారు. దానిలో బేరం ఉండదు. ఆశ్చర్యం ఏమిటంటే శుభ్రంగా ప్రతిరోజు తలస్నానం చేసే స్త్రీలు పూలు ధరించరు. గల్ఫ్ దేశాల నుంచి వస్తోన్న ధనం ధరల్ని ఆకాశంలోకి ఎగరేయడంతో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది అనుకుంటుంటే మేఘాల మధ్యకి విమానం చేరుకుంది. 2 గంటల తర్వాత బట్టతల మీద కాసిని వెంట్రుకల్లా కాంక్రీట్ కట్టడాలు ఇళ్ల మధ్య చెట్లు దర్శనమిస్తుంటే విమానం విశాఖపట్నం విమానాశ్రయంలో దిగింది. అవుట్ గేట్ దగ్గర నిల్చున్న డ్రైవర్ సత్యాన్ని చూసి చెయ్యూపి కారు దగ్గరికి నడిచాడు కృష్ణారావు. తొందరగా డిన్నర్ ముగించి పొరుపు మీదకి చేరాడు కృష్ణారావు. ఉదయమే తలుపు తడుతున్న కొండడిని చూసి ఏంటిలా వచ్చావు అని అడిగాడు కృష్ణారావు. చిన్ననాటి స్నేహితుణ్ణి సమ వయస్కుణ్ణి ఎలా సంబోధించాలో కొరుకుడు పడలేదు. మా మేనకోడలు ఊరికెళ్ళింది, మరి మీకు భోజనమెలా అడిగాడు కొండడు. ఏం పర్వాలేదు, సర్దుకుపోగలను. నీ మేనకోడలు ఎప్పుడు తిరిగొస్తుంది? వచ్చాక వంట చేసేటప్పుడు కారం బాగా తగ్గించమని చెప్పు. నే చెబితే వినడం లేదు. లోపలికి రా, కాఫీ ఇస్తాను అంటూ కొండడిని ఆహ్వానించాడు కృష్ణారావు. సంశిస్తూ లోపలికొస్తోన్న కొండడితో కూర్చో అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరున్న కుర్చీ బయటికి లేగాడు. కుర్చీలో కూర్చున్న కొండడు కాఫీ కప్ అందుకుంటూ, ఈ మధ్య వనజమ్మ గారిని చూసొచ్చారా? మీ తమ్ముడు గారు ఎలా ఉన్నారు అడిగాడు. సంభాషణ తను కేరళ చికిత్సాలయానికి వెళ్లడం గురించి చెప్పాక
రిటైర్ అయ్యాక మా తమ్ముడు అమెరికాలోని తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడే బస. ఇప్పుడా ఈ వయసులోన వలస వెళ్ళడం? ఉన్న ఒకే ఒక కొడుకు దగ్గరికి వెళ్ళాడు, తప్పేముంది? మరి మీరు? కృష్ణారావు పేలవంగా నవ్వాడు. ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేనప్పుడు నంగిగా నవ్వే నవ్వది. వంటింట్లో జొరబడి డబ్బాలో ఉన్న సున్నుండల్ని తస్కరిస్తుంటే తల్లి కంటబడినప్పుడు ఏం చేయాలో తోచక నవ్విన నవ్వు లాంటిది. హాఫ్ పెడల్తో సైకిల్ నడుపుతూ కిందపడి గాయం అవగా పరామర్శించడానికి దగ్గరగా వచ్చిన వాళ్లతో ఏమీ అవలేదు, ఏమీ అవలేదు అంటూ బీరాలు పలుకుతున్నప్పుడు ఉద్భవించిన నవ్వులాంటి నవ్వది. కొండడ వైపు చూడకుండా కాఫీ తాగడం కొనసాగించాడు కృష్ణారావు. నా మేనకోడలు 4 రోజులు పోయాక వస్తుంది కృష్ణబాబు అంటూ కొండడు కదిలి వెళ్ళాడు. బ్రెడ్, బటరు, జాము, కార్న్ఫ్లెక్స్, సూపు ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఉన్నాయి. ఇబ్బంది లేకుండానే గడుస్తుంది. అంతంత మాత్రమే వచ్చిన వంటజోలకి తను పోదలుచుకోలేదు అనుకుంటూ కొండడి మేనకోడలు రాకపోవడానికి సమాధాన పడ్డాడు కృష్ణారావు. కొండడి మేనకోడలు కొండడికి వండి పెడుతుంది. ఆమె భర్త విశాఖపట్నంలో ఉద్యోగపు వేటలో ఉన్నాడు. అతనికి ఉద్యోగం రాగానే ఆమె భర్త దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు అప్పుడు అంటూ మెదడు కృష్ణారావుని నిలదీసింది. 2 సంవత్సరాలు పైన అయింది తను ఈ దేశం వచ్చి. తను ఇండియా వచ్చి సంవత్సరం గడవక ముందర కొడుకు ప్రకాష్కి, కూతురు శైలజకి తన మీద పేకల వరకు కోపం ఉండేది. మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లారు అని తనని దుయ్యబట్టేవారు. ఇండియా నుంచి తను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. 2 సార్లు వాళ్ల ఆన్సరింగ్ మిషన్ మీద తను వాళ్ల బాగోగుల గురించి ప్రస్తావించినా వాళ్లు పట్టించుకోలేదు. ప్రకాష్ కొడుకు వినయ్కి, శైలజ కొడుకు ఉత్తమ్కి తనంటే అభిమానమే. ఇద్దరూ కూడబొలుక్కుని సెలవు దినాల్లో తన దగ్గరకొచ్చి గడిపేవారు. తను వాళ్ళకి అవివి కొనిపెట్టడమే కాకుండా రహస్యంగా డబ్బిచ్చేవాడు. డాడీ, మీరు వాళ్ళని చెడగొడుతున్నారు అనేవారు ప్రకాష్, శైలజలు. ప్రకాష్, అతని భార్య శ్రావణి, శైలజ ఆమె భర్త యుగంధర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులవడంతో వాళ్ల జీవితాల్లో ఎక్కడలేని టెన్షన్. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయి తిరిగి 6-7 నెలల తర్వాత మంచి కంపెనీల్లో నిలదొక్కున్న వాళ్లే, మంచి ఇళ్లు కొనుక్కుని స్థిరపడిన వాళ్లే. అయినప్పటికీ వాళ్ళకి తీరుబడి లేదు. పిల్లలకి చదువుల్లో ఏ గ్రేడ్లు రావడం లేదని చింతిస్తారు, కానీ వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కనపరచరు. మనం ఏం చెప్పినా వాళ్ళ తలకెక్కదు అని ప్రకాష్ అంటే, మా వాడు డాక్టర్ అవుతాడన్న ఆశ నాకుంది అంటుంది శైలజ. కంప్యూటర్ తప్ప ఇంకేదైనా విభాగంలో డిగ్రీ తెచ్చుకుంటానని వినయ్ ప్రకటించిన వారం రోజులకే, డాక్టరా, ఆ ప్రెషర్ నాకు సరిపడదు అన్నాడు ఉత్తమ్. ఇండియాలో తల్లిదండ్రులు తమ పిల్లలు డాక్టర్లు అవ్వాలని, ఇంజనీర్ అవ్వాలని అభిలషించేవారు, తాపత్రయపడేవారు. పరీక్షల్లో మంచి ర్యాంకులు రావాలని దేవుళ్లకు మొక్కి కొబ్బరికాయలు కొట్టేవారు. ఆ ఇంగు వాసన అమెరికాకి ఇండియన్లు తెచ్చారు. నిజమే, డాక్టర్లకి, ఇంజనీర్లకి జీతాలు ఎక్కువే. కానీ ఆ పిల్లలకి డాక్టర్ అవుదామని, ఇంజనీరింగ్ చదువుదామని ఉత్సాహం ఉండకపోతే ఎలా? రుబ్బుడు సాంప్రదాయాన్ని అమెరికాకి లాక్కునొచ్చిన ఘనత తెలుగు వాళ్ళదే. అయితే ఇండియా వచ్చిన కొత్తలో వినయ్, ఉత్తమ్లొచ్చి తనతో 1 వారం గడిపారు సంబరపడుతూ. వాళ్లల్లో ఆప్యాయత తనకి కనిపించింది. అది తెచ్చిపెట్టుకుంది కాదు, తన దగ్గర నుంచి ఏమీ ఆశించింది కాదు. తన దగ్గర వాళ్ళకి తాము వాంఛించే ఫ్రీడమ్ గంతులేస్తుంది. అమెరికాలో ప్రతి పౌరుడు అన్నింటికన్నా ప్రాముఖ్యమిచ్చేది ఫ్రీడమ్కే. అక్కడే పుట్టి పెరిగిన ఉత్తమ్, వినయ్ల ఆలోచన అలా ఉండడంలో ఆశ్చర్యమేముంది? ప్రకాష్, శైలజ తనంటే కోపం పెంచుకున్న ఉత్తమ్, వినయ్ ఇండియా వెళ్లడానికి అడ్డుపడలేదు. మనవలు అమెరికా తిరిగి వెళ్ళాక ప్రకాష్, శైలజల దృక్పథంలో కాస్త మార్పు వచ్చింది. అమెరికాలో చాలామంది రిటైర్ అయ్యాక తాము అంతవరకు చేయకుండా వాయిదా వేస్తూ వచ్చిన పనులు చేయడానికి పూనుకుంటారు. కొంతమంది కొత్త ప్రదేశం చూడ్డానికి వెళతారు. చిత్రలేఖనం, సంగీతం మొదలు పెడతారు మరికొందరు. ఇది అది అని కాదు, తమకి ఆనందం కలిగించే పనులే చేస్తారు. అమెరికాలో పుట్టి పెరిగి అక్కడ జీవితం గురించి క్షుణ్ణంగా ఆకలింపు చేసుకున్న ప్రకాష్, శైలజలు తను ఇండియా వస్తే అంత నిరసన ఎందుకు ప్రదర్శించారు? తను వెళ్ళి వాళ్లతో కలిసి ఉండనప్పుడు, వాళ్ళు తన దగ్గరికి వచ్చి ఉండనప్పుడు తను ఎక్కడ ఉంటే ఏంటి? తను ఆనందంగా ఉండడమే వాళ్ళు కోరుకునేది. లేక వాళ్ళకి ఆనందం కలిగించేలా తను ప్రవర్తించాలనా వాళ్ళ అభిమతం? మొదటి ప్రశ్నకి సమాధానం అవునంటే తను ఇండియా రావడం ఆమోదకరం అవ్వాలి. కానీ రెండో ప్రశ్నకి అవునంటే ప్రకాష్ కోరిక మేరకు తను సర్దుకోవాలా, లేక శైలజ ఎలా చెబితే అలా వినాలా? ఇద్దరివి భిన్న అభిప్రాయాలైతే గత 15 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడైనా తన మాటకి ప్రాధాన్యమిచ్చారా అనుకుంటే 3 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది. శైలజని చూడ్డానికి వెళ్ళాడు. డాడీ,
ఈవేళ ఇల్లు చూడ్డానికి వెళదాం అంది శైలజ. యుగంధర్ మౌనంగా తల ఊపాడు. ఈ ఇల్లు బాగుందిగా అన్నాడతను. లంచ్ చేశాక బయలుదేరదాం, 4 ఇళ్ళు చూద్దాం అంటూ ప్రతిపాదన లాంటి హుకుం జారీ చేసింది. ఈ ఇంట్లో బాత్రూమ్ బాగాలేదు, ఈ ఇంట్లో పెరడు బాగాలేదు, ఈ ఇంట్లో వెలుతురు రావడం లేదు, బెడ్రూమ్లు చాలా చిన్నవి లాంటి కారణాలు చెప్పి వాటిని చూసి పెదవి విరిచింది. శైలజ చెప్పిన ప్రతి దానికి యుగంధర్ వత్తాసు పలుకుతున్నాడు. ఒకచోట ఏదో చెప్పబోతుంటే నీకేం తెలీదు అని అతని వాదనని తేలిగ్గా కొట్టిపారేసింది. ఇళ్ల ఖరీదు దాదాపు $1 మిలియన్ దాకా పలుకుతున్నాయి. అమ్మకానికి పెట్టిన ఇళ్లన్నీ మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు చూడొచ్చునన్న బోర్డు చూసి ఇళ్లు చూడ్డానికి వచ్చిన వాళ్లలో అధిక శాతం చైనీయులు, ఇండియన్లే. ఐటీ విభాగంలో త్వరితంగా పైమెట్టికి వెళదామన్న ఊహల్లో చిన్న ఇళ్ల నుంచి పెద్దిళ్లకి మారడం ఒకటి. శైలజ ఆ కోవకి చెందిందే. నీకున్న ఇంట్లో అన్ని హంగులు ఉన్నాయి, 4 బెడ్రూమ్లున్నాయి, చాలదా అని అడిగాడు తను. అండర్స్టాండ్ డాడ్, నీకు తెలియందేమీ కాదు. నా ఇల్లు ఖరీదు $6 లక్షలు. ఈ ఇంటి మీద బ్యాంకు నుంచి తెచ్చిన అప్పుకి, ప్రతీ నెలా కడుతున్న డబ్బుకి, $1 మిలియన్ ఇంటి కోసం తెచ్చే పైకం మీద కట్టే డబ్బుకి అట్టే తేడా ఉండదు. 2 సంవత్సరాల్లో ఇళ్ల ఖరీదు 10% పెరిగితే కూల్, $40,000 లాభం. డబ్బుకి డబ్బు, దాంతోపాటు స్టేటస్ పెరుగుతుంది అంది శైలజ. కానీ నాకు తెలుసు, రిస్క్ తీసుకోకపోతే ఏదీ రాదు అంటూ సంభాషణని తుంచింది శైలజ. తాహతకు మించిన ఇళ్లను కొని డబ్బు చేసుకుందామన్న పేరాసే అమెరికాలో ఆర్థిక మాంద్యం కలిగించిందని, చాలామంది నాశనమయ్యారని చెబుదామనుకున్నా. అది శైలజ విషయంలో మెలకువగా ఉన్నదాన్ని లేపడం లాంటిదే అనుకొని వాదంలోకి దిగలేదు. శైలజ ధోరణిలో తన పోలికలేమీ లేవు. ఏ పనైనా ఆచితూచి కృష్ణారావు చేస్తాడని కొందరంటే, ఆ ఆచితూచి చేయడాన్ని పిరికితనంగా భావించింది శారద.